మల్లారెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మల్లారెడ్డి గారు, అంటే మీరు చాలా సుదీర్ఘకాలం రైతుల కోసం కొట్లాడుతున్నారు, రైతుల కోసం అనేక ఆ, పోరాటాలు చేశారు. కానీ ఇవాళకి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు రైతులు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ దేశవ్యాప్తంగా మూమెంట్ లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మెడలు ఉంచలేకపోతున్నాయి. ఏదో ఒక 2-3 రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీ సరిహద్దులకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. కానీ దానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సరే అందరూ ఢిల్లీ చేరుకోకపోయినా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆ రకమైనటువంటి వాళ్ళకి సంఘీభావంగా కనీసం కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు జరిగితే కొంతన్నా ప్రభుత్వాల్లో కదలికి వస్తాయి. అది జరగట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా, అందుకనే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి అనుకోవాలా? ఒక విషయం నేను చెప్పాలి. మీరు ఏంటంటే చర్చను సైంటిఫిక్ గా ఆలోచించమని చెప్తున్నాను. ఎందుకంటే ఏదో 10 రూపాయలు ధర పెంచడం కాదు. 2014 తర్వాత వ్యవసాయంలోకి కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయినాయి. ఇక్కడ లాభం ఉంటే అక్కడికి వస్తారు. టాటా, బిర్లా, అదాని, రిలయన్స్, ఐటీసీ, బేయర్ ఈ సంస్థలు ఇప్పుడు వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకని ఇప్పుడు 18 లక్షల కోట్ల వ్యాపారం సాగుతూ ఉన్నది మొత్తం మార్కెట్లలో. 18 లక్షల కోట్లు. వాళ్ళ మోడీ గారి అత్యంత మిత్రుడు అశోక్ గులాటి చెప్పింది ఏంటంటే మద్దతు ధరలు అమలు జరపకపోవడం వల్ల 4 లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారని చెప్పాడు మోడీ గారి ఆప్త మిత్రుడు. అందువల్ల ఏమిటంటే ఎక్కడ లాభం ఉంటే కార్పొరేట్ సంస్థలు కానీ మధ్యదళారులు అక్కడికి వస్తారు. మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించి లాభాలని ఏ డిపార్ట్మెంట్కు లాభం రావాలన్నా వ్యవసాయ రంగంలో ధరలు తగ్గించాలి. దాన్నే చేస్తున్నారు. రైతులు పోరాడుతున్నారు. రైతులు పేరుకు మద్దతు ధరలు నిర్ణయిస్తున్నారు తప్ప ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాబట్టి దీనికి ఒక చట్టం చేయాలి. ఏ చట్టం? ఉత్పత్తి ఉపకరణాల యొక్క ధరలు ఏమో దామాషాలో పెరిగితే ఈ పంటల ధరలు కూడా ఆ దామాషాలో పెరగాలి అనేది చట్టం. ఆ చట్టం చేయడానికి మోడీ 3 సార్లు వాగ్దానం చేశాడు, 3 సార్లు తప్పాడు. తర్వాత తను 11 మాసాల పోరాటాన్ని ఉపసంహరించినప్పుడు కూడా తను స్వయంగా చెప్పాడంటే నేను ఈ చట్టం చేస్తాను, మిమ్మల్ని అడిగి అని చెప్తున్నాడు ఎస్కేఎంను, సంయుక్త కిసాన్ మోర్చాతో. ఆ తర్వాత ఏంటి, రుణాలు కూడా రద్దు చేస్తానన్నాడు. అది చట్టం చేయాలి. ఇది కేరళ తరహాగా ఒక చట్టం చేయాలి, అది చేయలేదు. కనీసం వాళ్ళు లఖింపూర్ కేరీలో ఒక వాహనం తోలి ఒక 4 మనుషులను ఒక విలేకరిని హత్య చేస్తే వాడి మీద ఇంతవరకు కేసు పెట్టలేదు, మంత్రి పదవిలోనే కొనసాగిస్తున్నారు. కనీసం 700 మంది చనిపోతే వాళ్ళకి పరిహారం ఇస్తున్నారు, ₹1 ఇవ్వలేదు. ఇవన్నీ ఒక విషయం అయితే ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేసే ప్రయత్నంలో కొనసాగుతున్నది. ఆ పోరాటంలోనే ఈ రైతులు భూములు కోల్పోతున్నారు. అందుకోసమే మొన్న కాంగ్రెస్ ఇక్కడ శాసనసభ ఎన్నికలలో ఒక 8 సరుకులకు వాళ్ళు మద్దతు ధరలు ప్రకటించారు. 500 మేము అదనంగా ఇస్తాం బోనస్ అని. ఇది మద్దతు ధరకు మించి ఈ కాంగ్రెస్. అందుకోసం ఎందుకు ఈ బోనస్ ప్రకటించాల్సి వస్తున్నది? ఎందుకంటే రైతులు నష్టపోతున్నారు కాబట్టి బోనస్. ఇప్పుడు 12,600 మంది రైతులు భారతదేశంలో ప్రతి ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కడికన్నా ఉందా? ఈ ఒక రాజకీయ పార్టీ అయినా లేకపోతే ఎవరైనా కూడా ఈ రైతులు ఏమిటి ఆత్మహత్య ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఒక రెవెన్యూ IAS ఆఫీసరు స్విట్జర్లాండ్కి వెళ్ళాడు, నేను రైతుల ఆత్మహత్యలు పరిశీలిస్తానని. నోరాన్ని పెట్టుకొని వచ్చాడు, నాకు కలిశాడు. అక్కడ మామూలుగా రైతులు అంటే చాలా ప్రేమ అని. ఇప్పుడు అమెరికా చూడండి, వాళ్ళు 8 రకాల సబ్సిడీలు ఇస్తున్నారు. మరి అమెరికా గురించి ఎప్పటికి చెప్తూ ఉంటారు? అక్కడ ఒక రేటు ప్రకటిస్తే ఆ మార్కెట్ లో ఆ రేటు కనుక రాకపోతే డెఫిసిట్ అమౌంట్ ను గవర్నమెంట్ పే చేస్తున్నది. ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా లేదు. కనీసం మనకు ప్రకృతి ఏటా 9 కోట్ల ఎకరాలలో పంటలు దెబ్బతింటుంది, దివాలా తీస్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే చట్టాలు కూడా ఏమిటంటే వాళ్ళకి అనుకూలంగా చేసి అసలు భూములను లాగేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏంటంటే వ్యవసాయ రంగం అనేది 2014 వరకు ఒక మోస్తరుగా కొనసాగింది. 2014 తర్వాత ఎన్ని వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే ఇప్పుడు కార్పొరేట్లకే కాదు మధ్య దళారులకు లాభాలు వస్తున్నాయి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి కానీ మీరు ఇందాక మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఇందాక తులసిరెడ్డి గారు కూడా కోట్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల గురించి అందరూ చెప్తారు. చివరికి భారతరత్న కూడా ఇచ్చారు. కానీ ఆయన సిఫార్సులు గౌరవించకుండా భారతరత్న ఇవ్వడం ద్వారా ఏంటి అంటే ఎట్లా చూడాలి? మళ్ళీ అక్కడ కూడా పొలిటికల్ మైలేజేనా? ఒక్క విషయం ఏంటంటే పొలిటికల్ మైలేజ్ కాదు,
ఒకటేమిటంటే మద్దతు ధరలు అనేది 1983లో వచ్చింది. అంతకుముందు మద్దతు ధరలు లేవు, గిట్టుబాటు ధరలే మీరు చెప్పినట్లు రెమ్యునరేటివ్ ప్రైసే. కానీ మద్దతు ధరలు ఎందుకు వచ్చాయంటే మీ మధ్య దళారీలందరూ ఏకమైన ధరలు తగ్గించడం చేత వచ్చింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్వింటాలు పప్పులు ఉన్నాయండి, కందులు ఉన్నాయి. క్వింటాల్ కందులకు 6,000 రూపాయలు అమ్ముతున్నారు. క్వింటాల్ కందులు కనుక పప్పు చేస్తే 80 కిలోల పప్పు అవుతుంది. 80 కిలోల పప్పు అంటే 120 రూపాయలు వేసుకున్నా 8,000 9,600 రూపాయలు వస్తాయి. వీళ్ళు 6,000కు కొని 9,600 సంపాదిస్తున్నారు. అంటే ప్రాసెస్ చేసి అగ్రికల్చర్ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఇప్పుడు నేను చెప్పిన 6 కార్పొరేట్ సంస్థలు విపరీతమైన లాభాలు సంపాదిస్తున్నాయి. అందుకోసం ఆ లాభాలలో వాటా ఏమైనా రైతుకుందా? లేదు. ఇప్పుడు బియ్యం ఉన్నాయండి, బయట మార్కెట్లో 60 రూపాయలు అమ్ముతున్నారు. అదే ఇప్పుడు 2,500 2,900కు మార్కెట్లో బియ్యం వడ్లు అమ్ముతున్నారు. అంటే కానీ మల్లారెడ్డి గారు ఇక్కడే ఒక డౌట్ వస్తుంది ఎవరికైనా. అంటే నిజానికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రీత్యా చూస్తే కూడా రైతుల ఓట్లతోనే అధికారానికి చేజిక్కించుకోగలుగుతారు. కానీ రైతులు విస్మరించినా అధికారం వస్తుంది కదా అనే ఉద్దేశంతో రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకసారి కిరణ్ గారు రియాక్ట్ అవుతున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనకి రంగనాథ్ బాబు గారు కూడా ఉన్నారు. అదే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వడం కానీ, చౌదరి